హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అంధకారంలో ఆశాకిరణం'. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సాయం సంధ్యారుణ కాంతులు అంతటా వ్యాపించి ఆ రోజు దినచర్య ముగించిన సూర్యభగవానునికి చిరునవ్వు వీడుకోలు విప్పి చెబుతున్నాయి. ఆ వీడుకోలను అందుకుంటూ సుధాంశునికి స్వాగతం పలుకుతున్నారు పురజనులు. ఆ రోజు పౌర్ణమి కనుక పూర్ణచంద్రుడు వినీలాకాశంలో అప్పుడే ఉదయించి తన ప్రతాపాన్ని చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు జయరాం, పావని. ఇంకా సుధ ఇంటికి రాలేదేం అని ప్రశ్నించాడు భార్యని జయరాం. ఆవిడ గారు ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏమో, ఇంటి పట్టున ఉండడం ఏనాడైనా ఉంది గనుకనా మీరు ఆశ్చర్యపోవడానికి? పెడసరంగానే జవాబిచ్చింది పావని. ఈ ఇంటర్తో ఆపేసి పెళ్లి చేస్తే సరిపోతుంది, వేదవ తిరుగుళ్ళు ఇదిని విసుగ్గా అన్నాడు జయరాం. బాగుంది. మనమంటూ పెళ్లి చేయడానికి సిద్ధపడి సంబంధాలు వెతుకుతుంటే కట్నాల రేట్లు ఆకాశాన చుక్కలు చూస్తుంటాయి. ఆవిడ పెళ్లి చేసి మనం పాతాళంలోకి అణిగిపోవాలి. ఎందుకొచ్చిన అవస్థిది? హాయిగా డిగ్రీ కోర్సులో చేర్పించండి. 3 ఏళ్ళు అయ్యేసరికి ఆమెగారే ఎవరినో లవ్ చేశాను అంటుంది. అప్పుడు మనం కాస్త గొడవ చేశామంటే గుట్టు చప్పుడు కాకుండా తనే ఏ గుళ్ళో పెళ్ళో రిజిస్టర్ మ్యారేజో చేసేసుకుంటుంది. దాంతో మన బాధ తీరుతుంది. మనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుందని 4 రోజులు ప్రచారం చేశామంటే మళ్ళీ మన గుమ్మం కూడా తొక్కదు. ఆ తర్వాత మీ నాన్నగారి కోరిక ప్రకారం ఆవిడికి ఆస్తిలో షేర్ ఇవ్వాల్సిన బెడద కూడా మనకుండదు. అర్జునుడికి భగవద్గీత బోధించే అపర కృష్ణమూర్తిలా చేతులు తిప్పుతూ తనకి హితోపదేశం చేస్తున్న సతీమణి తెలివితేటలకి అదిరిపోయాడు జయరాం డబల్ ఎంఏ గారు. ఏం తెలివేనిదే, మొత్తానికి అమోఘమైన బుర్ర పెట్టాడా దేవుడు. మురిసిపోతున్న పతిదేవుని అభినందనలకి ఒకంత మనసులో గర్వపడింది పావని. పైకి మాత్రం ఆ ఏముంటే ఏం లాభంలేండి, అన్నీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక కృష్ణలో కలిసిపోయాయి అంది విసురుగానే. పాపం జయరాం బిక్కముఖం వేశాడు. అది చూడనట్టే పరిసరాల పరిశీలనలో పడిపోయింది పావని. జిల్లా జడ్జిగా పనిచేసి పరమపదించిన మురహరిరావు గారి అబ్బాయి అమ్మాయిలే జయరాం, సుధలు. ఆయన చనిపోతూ ఆస్తిని 2 భాగాలు చేసి కూతురు సుధకి కూడా అన్యాయం జరగకుండా ఆమె పేర ఒక వంతు రాసి దానికి గార్డియన్గా జయరాంని ఉంచి చనిపోయాడాయన. సుధ అప్పటికింకా 10th లో ఉండడం వల్ల జయరాంకి పెళ్ళయ్యి పావని కాపురానికి రావడం వల్ల వారిద్దరి చేతుల్లోనూ అభంశుభం ఎరుగని అమాయకురాలైన 14 ఏళ్ల సుధని అప్పగించి ఆమె చదువుకుంటానంటే బాగా చదివించి కట్న కానుకలతో వైభవంగా పెళ్లి చేయమని చెప్పి కన్ను మూశాడు మురహర్రావు. ఆ మాట ప్రకారం ఇంటర్లో చేర్పించాడు జయరాం. సుధకి చదువు మీద చాలా శ్రద్ధే ఉంది. కష్టపడి చదువుతూ ఫస్ట్ ర్యాంకుకి ప్రయత్నిస్తుండేది. ఫస్ట్ రాకపోయినా సెకండ్ అన్నా షూర్గా వస్తూనే ఉండేదామెకి. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చివరికి అన్ని విధాలా అన్నా వదినల మీద ఆధారపడక తప్పలేదు సుధకి. సుధ ఇంటర్ ఫైనల్ పరీక్షలు ఆనాటితో పూర్తవడంతో క్లాస్మేట్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేయడం వల్ల పావనితో చెప్పే వెళ్ళింది సుధ. కానీ ఆ మాట భర్తతో చెప్పలేదు పావని. మగపిల్లాడు ఇంకొకడుంటే ఎలాగా ఆస్తి పంచక తప్పదు. ఆడపిల్లకి మగవాడైన అన్నగారితో సమంగా వాట ఇవ్వడమేమిటి అంటూ కసుబుసులాడింది పావని. మామగారు ఆడబిడ్డ కూడా భాగం పెట్టారని తెలిసినప్పుడు జయరాంకి కూడా కష్టంగానే ఉంది. ఏదో ఆస్తంతా తన పేరు రాసి సుధని నీ చేతిలో పెట్టాను, చదివిస్తావో పెళ్లి చేస్తావో నీ ఇష్టం అని తండ్రి అంటే తామిద్దరికీ పరమానందంగా ఉండేది. అలా కాకుండా ఆ ముసలాయన చచ్చేవాడు చావక వాటాలు కూడా పెట్టిపోయాడు అని తెగ గింజుకున్నారు తండ్రి కర్మకాండాలకొచ్చిన బంధువుల ముందు. కొందరు జయరాంకి సపోర్ట్ వస్తూ సానుభూతిగా మాట్లాడారు. మరికొందరు దాన్ని ఖండిస్తూ మురహరి తెలివిని ప్రశంసిస్తూ సుధపక్షం వహించారు. కానీ జయరాం తత్వం తెలిసిన కొద్దిమంది పెద్ద తలకాయలు, అతని ఆంతరంగిక మిత్రులు కూడా ఆస్తంతా కాజేసి ఆ పిల్లని నట్టేట్లో దింపుతాడు, చదివించడు సరికదా, మంచి కట్నంతో పెళ్లి చేసి పంపడానికి కూడా మనసొప్పి ఏడవదు, అన్ని విధాలా ఆమె బ్రతుకు వీడికి పుట్టబోయే సంతానానికి వీడి భార్యకి చాకరీ చేస్తూ అన్ని ఆరడ్లు పడుతూ రోజులు వెళ్లదీసుకోవాల్సిందే అంటూ నిష్కర్షగా అనుకున్నారు మనసులో. కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు. అమ్మో, అంటే ఇంకేమైనా ఉందా, కొంపలు అంటుకుపోవు. అలాగే సాధ్యమైనంత ఎక్కువగా పావని కూడా ఆ వచ్చిన స్త్రీ జనం ముందు తమకి జరిగిపోయిన అన్యాయాన్ని వెళ్ళబోసుకుంది. దూరంగా ఆలోచించగలన ఒకరిద్దరు తప్ప మిగిలిన ఆడాళ్లంతా కాస్త ఇంచుమించు అలాంటి స్వభావస్తులే గనుక పుష్కలంగా సానుభూతి చూపించారు పావనికి. అయితే పావని అంతటితో వదిలే రకం కాదు.
కనుక ఈ విషయమై నిద్రాహారాలు మాని 10-15 రోజులు ఏకధాటిగా ఆలోచించింది. ఆలోచించగా అట్నుంచి నరుక్కురమ్మన్న సామెత ప్రకారం ఆమెకి తట్టిన ఉపాయం అది. తట్టగానే భర్త చెవిన వేసేంత బోళా మనిషి కాదు కనుక మనసులోనే ఆ ఐడియాని ప్రింట్ చేసి అట్టే పెట్టుకుని సమయం కోసం కాచుకుని కూర్చుంది పావని. ఆ రోజు లక్కీగా భర్త ఆడపడుచు ప్రస్తావన తెచ్చేసరికి భర్తకి బోధించింది తారామంత్రం. దాంతోపాటు మరికొన్ని తాత్కాలికంగా ఉపయోగించే చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. సతీమణి ఉపదేశించిన మంత్రాన్ని చాలా చిత్తశుద్ధితోనే పఠించసాగాడు జయరాం. రాత్రి 10ంటికి ఇల్లు చేరిన చెల్లెల్ని చాలా ఆప్యాయంగా, రాత్రి 10 దాకా ఎక్కడ తిరిగావు, పరీక్షలు ఎలా రాసావు, క్లాస్ వస్తుందా, మళ్ళీ చదవాలనుందా లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ధోరణికి విస్తుపోయిన తన కోరిక ప్రకారం బీకాంలో చేరాలనుకుంటుంది కాస్త బయట పెట్టింది సుధా. ఇంకేముంది, ఇద్దరికీ ఏనుగెక్కినంత సంబరం కలిగింది. వారి కోరికలు ఫలిస్తాయని వెంటనే అనుకున్నారు. కాలేజీలో చేరితే సుధ ఎవరినో ప్రేమిస్తుంది, లేదా ఆమె మాట అలా ఉన్నా ఎవడైనా వరించకపోడు. ఎందుకంటే సుధది ఆకర్షణీయమైన రూపం కనుక. ఒకడు ప్రేమించాడంటే ఆవిడి గారి ప్రేమ కోసం వాడే తాపత్రయపడి చివరికి ఏదో విధంగా ఆమె మనసు చూరగొనకపోడు. దాంతో 1+1 వాళ్ళిద్దరూ ఏకమైపోతారు. 2 బర్డ్స్ ఎట్ 1 షాట్ పద్ధతిన తామిద్దరికీ విజయం తథ్యం అంటూ నవ్వుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. సుధ పాపం ఇదేమీ గ్రహించలేక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది భోజనానికి. ఇంటర్లో ఫస్ట్ క్లాసు తెచ్చుకుంది సుధ. వెంటనే బీకాంలో చేరింది కూడా. సుధ వెనకటి కంటే కాస్త ఎదిగింది. వయసు తెచ్చే వంపు సొంపులతో సహజంగా అందమైంది కనుక మరింత మిస్మిస్లాడిపోతోంది సుధ. ఆమె సౌందర్యానికి మనసులో కాస్త ఈర్షపడకపోలేదు పావని. ఎంత తొందరగా ఈమెను ప్రేమించే నలకుబూరుడు దిగొస్తాడా అని ఎదురుతెన్నులు చూస్తోంది పావని. కొందరి కోరికలు ఆశలు ఎప్పుడూ నెరవేరకపోయినా అలాంటి వాళ్ల లిస్టులో లేంది కనుక పావని ఆశించిన విధంగా జరిగే సూచనలు బీకాం సెకండ్ ఇయర్కి సుధకొచ్చేసరికి కనిపించసాగాయి. ఆడపిల్లల కాలేజీ బెజవాడలో ఉన్న అందులో చేర్పించని జయరాం సుధని కో ఎడ్యుకేషన్కే పంపాడు. వద్దన్నయ్య, లేడీస్ కాలేజీలో చేరతాను అని సుధన్న. మన మనసు మంచిదైతే, మన బుద్ధులు మంచివైతే ఏ కాలేజీ అయినా పర్వాలేదు సుధా, ఆడపిల్లల కాలేజీ బోల్డ్ దూరం అంటూ వల్లించి ఆడామగా కలిసి చదివే కాలేజీకే పంపించాడు జయరాం. ఆ రోజు శుక్రవారం. తలంటుకుని లేత గులాబీ రంగు చీరలో 2 జడలు పక్కగా పెట్టుకున్న ఒకే ఒక్క రోజా పువ్వులో కాస్త లేటైన సుధా ఆదురుదాగా నడుస్తోంది కాలేజీకి. ఆ రోజు ఎంత దూరం నడిచినా రిక్షాలే కనిపించలేదు. అసలే ఆలస్యమైందని ఏడుపొస్తుంటే ఇలా నడిచి వెళ్లాల్సొచ్చేసరికి మరింత దుఃఖం వచ్చేసింది సుధకి. ఇంతలో తన కాలేజీవారో బయట కాలేజీవారో 4 అబ్బాయిలు కులాసాగా కబుర్లాడుతూ వెనకే వస్తూ, ఈరోజు మన బ్యూటీ క్వీన్ లేట్ అయింది రోయ్, ఓహో గులాబీ బాల, అందాల ప్రేమ మాల అంటూ పిబి శ్రీనివాస్ని ఇమిటేట్ చేయబోయాడు ఒకడు. సుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వీళ్ళెవరో గాని తాము వచ్చే దారి నుంచే రోజూ వస్తుంటారు కాబోలు ఇలాగే వెనక. రోజూ తన స్నేహితురాళ్లంతా ఉండేవాళ్లు. 4 కలిస్తే 10 మందికి జవాబివ్వగల సమర్థులు కనుక. అందులో ఒక అమ్మాయి డిఎస్పీ గారి అమ్మాయి అని ఊరంతా తెలుసు గనుక వీళ్ళంతా జాగ్రత్తగా ఉండేవాళ్లు కాబోలు. ఈరోజు కర్మకాలి తనొక్కతే రావడంతో తననిలా ఏడిపించాలనుకుంటున్నట్టున్నారు. ముందు సుధా, వెనక జోక్స్ వేస్తూ ఆ 4 వీళ్ళని ఫాలో అవుతూ మెల్లగా స్కూటర్తో వస్తున్న యువకుణ్ణి ఎవరూ గమనించలేదు. ఆ స్కూటర్ వాలా ఆ మాటలన్నీ బాగా విన్నాళ్ల ఉంది. పక్కనే ఆపుతూ ఆ 4లో ఒకడి భుజం మీద చేయి వేసి, ఏం బ్రదర్, ఎలా ఉంది ఒళ్ళు, ఆమె ఎవరనుకుంటున్నావు అని తీక్షణంగా అడిగాడు. ఆ 4తో పాటు సుధ కూడా త్రుళ్ళిపడి వెనక్కి చూసి అలాగే ఆగిపోయింది. ఆ స్కూటరు, ఆ వ్యక్తి ఖరీదైన డ్రెస్సు చూసి కాస్త కంగారు పడ్డారా 4. ఏం లేదు సార్, ఆమెని మేమేం అనలేదే అన్నాడు తడబడుతూ ఒకడు. షటప్, ఇందాకట్నుంచి ఇష్టం వచ్చినట్టు పేలుతూ పాటలు పాడుతూ ఏం అనలేదని బొకాయిస్తారేం కోపంగా అడిగింది సుధ. ఆ స్కూటర్ వాళ్ళ తనలో తనే నవ్వుకున్నాడు. కాస్త తనకి సహాయంగా ఒక వ్యక్తి వచ్చేసరికి ఈమెకి ఎక్కడలేని ధైర్యము వచ్చేసినట్టుంది. అసలే అందమైన ఆమె కోపంతో మండిపడుతున్నా అందంగానే కనిపించిందా వ్యక్తికి. అనుకోకుండా సుధ కూడా కల్పించుకుని తీక్షణంగా మాట్లాడేసరికి ఆ 4 బెత్తరపోయారు. ఏదో అనబోయేలోగా, ఇక చాలే నడవండి, ఆడపిల్ల ఒంటరిగా కనబడితే వెంటబడ్డం కాదు ప్రతాపం ధాటిగా అంటున్న ఆ వ్యక్తిని చూసి మౌనంగా వెళ్ళిపోయారు ఆ 4. పర్వాలేదు, తను అనుకున్నట్టు మరీ రౌడీ వెధవలేం కాదు, కాస్త చెబితే వినే రకమే అనుకున్నాడు ఆ స్కూటర్ వాలా.
మెనీ థ్యాంక్స్. మీరు సమయానికొచ్చి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు అంది సుధా మెరిసే కళ్ళతో చూస్తూ కృతజ్ఞతగా. నో మెన్షన్. మీకు లేటైపోతున్నట్లుంది. ఈరోజు రిక్షా వాళ్ళ సమ్మె. మీకు రిక్షాలు దొరకవు. ఈ వేళప్పుడు మీకు బస్సులు ఖాళీ ఉండవు. అభ్యంతరం లేకపోతే నా స్కూటర్ మీద కూర్చోండి. చిటికలో దింపి నేను ఆఫీసుకు వెళ్ళిపోతాను. ఇలా అడిగాను కదా అని నన్ను మీరు అన్యదా భావించకండి అన్నాడు నవ్వుతూ. సుధ తటపటాయించింది. చివరకు వద్దులేండి, నేను కాలేజీకి వెళ్ళను ఈ పూట, ఇంటికి వెళ్ళిపోతాను అంది నవ్వుతూ. మీ ఇష్టం. లేకపోతే సెంటర్ దగ్గర ఎక్కండి. బస్సు ఏదో ఒకటి దొరకపోదు అన్నాడా వ్యక్తి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ. సెంటర్ దాకా మీరు కూడా రండి అంది కాస్త బెరుగ్గా చుట్టూ చూసి. అప్రయత్నంగానే. ఆ మాటకి ఆ వ్యక్తికి పట్టరాని ఆనందం కలిగినట్లుంది. ఓకే, ఎక్కండి మరి అన్నాడు నవ్వుతూనే. మళ్ళీ ఇదెక్కడం ఎందుకు? భలే వారే, 6,000 పోసి మొన్ననే కొన్నానండి బాబు దీన్ని. ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నాను. ఇది కాస్త ఇక్కడ వదిలి మీతో రమ్మంటే మాత్రం నేను రాలేను, అందుకు క్షమించాలి. చిలిపిగా అన్న అతని పలుకులకు, తన తెలివి తక్కువ మాటకి తనే సిగ్గుపడింది సుధా. మెల్లగా వెనక సీట్లో ఎక్కి కూర్చుంది సుధా. అతను ముందు కూర్చుని స్టార్ట్ చేయబోతూ, గట్టిగా పట్టుకోండి భయమైతే అంటూ మందహాసం చేశాడు. మరి అంత పిరికిదాన్ని కాదులేండి, అయినా ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. చూడగా మీకు పెద్ద స్వారీ లేనట్టుంది. అయినా మొన్ననే కొన్నానని చెప్పారుగా. అయితే కాస్త ఆలోచించాల్సి వచ్చేటట్టుంది. తిన్నగా అసలు స్థావరం చేరతానా లేదా అని అంటున్న సుధ చిలిపితనానికి అతనికి కోపం రాలేదు సరికదా, ఎంతో సంతోషం వేసింది. పర్వాలేదు, నాకు సరిపోయిన జోడియే అనుకున్నాడు మనసులో. అంత భయపడాల్సిన పనిలేదు, చూస్తారుగా నా ప్రావీణ్యం అంటూ ఎక్కి కూర్చున్నాడు. మరో 10 నిమిషాల్లో అన్నింటినీ తప్పించుకుని స్కూటర్ సెంటర్ బదులు కాలేజీ దారే పట్టింది. సుధ గమనించి ఏదో అనబోయి కూడా ఈ రణగుణధ్వనిలో వినిపిస్తుందా ఏమన్నానా అనుకుని మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా కాలేజీకి కాస్త యువతలగా దింపాడు సుధని. గుడ్ బై అన్నట్లు మీ పేరు చెప్పలేదు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. నా పేరు సుధ, సెకండ్ బీకామ్ చదువుతున్నాను. వెరీ స్వీట్ నేమ్. మీరు అడగకుండానే నా పరిచయం చేసుకుంటాను. నా పేరు సౌరి, ఎంకామ్ పాస్ అయి సెంట్రల్ బ్యాంకులో ప్రస్తుతం అకౌంటెంట్గా పనిచేస్తున్నాను అన్నాడు దరహాసిత వదనంతో. అడగకుండా చెప్పేవారిని వేరే అడగాల్సిన పని లేదు, అందుకే నేను అడగలేదు మీ వివరాల్ని కొంటిగా జవాబిచ్చింది సుధా. సౌరి తనలో తనే నవ్వుకొని, పాపం పొద్దున్న ఆ అబ్బాయిలు వెంటబడితే చాలా అమాయకురాలు అనుకున్నాను మిమ్మల్ని చూసి. చూడగా మీరు రిటార్డులు ఇవ్వడంలో నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్లున్నారు. అందరికీ ఎందుకిస్తాను? ఏదో పాపం హెల్ప్ చేశారు కదా అని మీతో మాత్రమే కబుర్లు చెప్పడానికి సాహసించాను. మీరు అనుకున్నట్టు నేను అమాయకురాలనే, పెద్ద ధైర్యస్తురాల్ని కాదులేండి అంటూ నవ్వి, వస్తాను, టైం అయింది అని చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. అతను చెయ్యి ఊపాడు. ఆమె లోపలికి వెళ్లేదాకా చూసి స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఈనాడెంత పర్వదినం. అందాల భామని స్కూటర్ మీద పక్కన కూర్చోబెట్టుకుని అంత జనప్రవాహం మధ్య నుంచి పోయే అదృష్టం కలిగింది. అబ్బా, లేచిన వేళ ఈరోజు చాలా మంచిది అనుకుంటూ బ్యాంకుకి వెళ్ళిపోయాడు సౌరి. ఇంకా పెళ్లి చేసుకుని బ్రహ్మచారి సౌరి. కాని అప్పటికే సుధ జగన్మోహన్ రూపం అతని గుండె తలుపు తీసి లోపల ప్రవేశించినట్లు పసిగట్టలేకపోయాడు సౌరి. ఇంచుమించు సుధ పరిస్థితి అంతే. క్లాసులో కూర్చున్న లెక్చరర్ చెప్పేది బుర్రకెక్కలేదు సుధకి. మాటిమాటికి అతని చిలిపి పలుకులు, నవ్వే పెదిమలు, కంటి కొసలలో ప్రతిఫలించే కొంటెతనం, ఇవే ఆమె మనోవీధిని గోచరించడంతో అసలు ఏ పాఠమూ వినలేదు సుధ. తన హృదయాన్నింతగా ఆకర్షించిన ఆ వ్యక్తిని ఎలా మళ్లీ చూడ్డం అన్న ఆలోచనల మధ్య ఇంటికొచ్చింది సుధ. ఆ మర్నాడు మామూలుగా తన నేస్తాలతో బయలుదేరింది సుధ. నలుగురు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. సుధ మౌనంగా ఉండడం చూసి, ఏంటి ఇవాళ మన పుత్తడి బొమ్మ నోట్లోంచి మాట రానంటోంది అంది వారుని నవ్వుతూ. ఇంట్లో వాళ్ళ వదిన స్ట్రాంగ్ డోస్ ఏదో ఇచ్చి ఉంటుంది, చలోక్తిగా అంది హేమ. ఇచ్చిన డోసు ఫారెన్ సరుకా, ఇండియన్నా అంటూ శ్యామల చమత్కరించింది. ఫారెన్దై ఉంటుంది, అందుకే అంత స్ట్రాంగ్గా ఉండి మన అమ్మాయి మరీ మైల్డ్గా తయారైంది అంటూ నవ్వింది హేమ. సుధ వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వి ఏదో అనబోయేలోగా పక్కనుంచి దూసుకుపోయిన స్కూటర్ని చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చేసింది సుధకి. సౌరి కాస్త ముందుకు వెళ్లి బ్రేక్ వేశాడు. తనని ఆమె చూడగానే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కడం చక్కగా గమనించాడు సౌరి. ఆమెని, ఆమె సిగ్గుదొంతరల మధ్య చిందులాడే ఆ పల్చటి పెదిమలను చూసేసరికి మతిపోయినట్లయింది అతనికి. ఎన్నాళ్ళీ సౌందర్యవతి ఎటు దాగినో కదా అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు సౌరి.
అతను ఆగుండడం గమనించి కాస్త వెనకబడింది కావాలని. అది గమనించకుండానే మిగిలిన ముగ్గురు నడుస్తున్నారు. మెల్లగా వచ్చి అతన్ని కలుసుకుని చిన్న చిరునవ్వు విసిరింది సుధా. గుడ్ మార్నింగ్ సుధా. ఈరోజు అబ్బాయిల బెడద లేదులా ఉంది నవ్వుతూ పలకరించాడు. నాకు అబ్బాయిల బెడద లేదు, కానీ మీకు అమ్మాయిల ప్రమాదం ఉంది. పర్వాలేదు, ఎంతమంది అమ్మాయిలకైనా నేను జవాబు చెప్పుకోగలను. ధైర్యం మీకుండి పరిచయం చేయాలి. మీరంతా మాట్లాడాలి గాని నాకేంటి? మీలా అమ్మాయిలు వెంటబడ్డారని కళ్ళనీళ్ళు పెట్టుకుంటానేంటి? చిలిపిగా అంటున్న అతని మాటలకి నవ్వింది సుధా. పాపం, మీరింకా ఇక్ష్వాకుల కాలం నాడే ఉన్నట్టున్నారు. గట్టిగా అమ్మాయిలు అల్లరి ప్రారంభిస్తే అబ్బాయిలు నిలబడలేరు సరికదా. వారికి సపోర్టుగా ఎవరూ రాను కూడా రారు. ఒంటరిగా పోరాడాలి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ మాటకి నవ్వి, పోనీయండి, ఒకవేళ ఓడిపోయాననుకోండి, ఇలాంటి పరిస్థితి వచ్చే సూచనలుంటే సుధని ముందుగానే నా వైపు తిప్పుకుంటాను. ఇక చూసుకోండి మన తడాకా. విఠలాక్షుండిటు వచ్చును గాని అన్నట్టు చూపించేస్తాను. మళ్ళీ పప్పులో కాలేశారు. మనం చెప్పుకుంటుంది ఆ అమ్మాయిల అల్లరిని గురించి గాని అబ్బాయిల గురించి కాదుగా. విఠలాక్షుడు ఇక్కడికొచ్చినా జయిస్తానని భుజం చరుచుకోవడానికి. కొంటే సుధ మాటకి మర్చిపోయాను. పార్వతీదేవి ఇటు ఎత్తొచ్చునను అని ఉండాలనుకుంటాను. వెరీ సారీ. మనం చిన్నప్పటి నుంచి తెలుగులో పూరే అంటూ నవ్వాడు. కనిపిస్తూనే ఉందిలేండి మీ పాండిత్యం. పార్వతీదేవి అంటే సందర్భానికి తగిన గంభీరంగా లేదా పదం. కాళికాదేవి ఇటు ఎత్తి వచ్చును అనుంటే ఉజ్జి మనకి ఉపమానం ఉచితంగా ఉండేది. వెరీ వెల్. తెలుగులో ఇంత పండితురాలివి తెలుగులో బిఏ అనిపించుకోక లెక్కలతో కుస్తీ పడుతున్నావేంటి బీకాంలో చేరి అని అడిగాడు కొంటిగా సౌరి. మనం లెక్కల్లో పూర్ కనుక టైపీమని జవాబిచ్చింది సుధా. ఇన్సల్ట్. లెక్కల్లో ఫస్ట్ క్లాసు తెచ్చుకున్న నా ముందు అలాంటి మాటలు చెప్పి చిన్నపిల్లలు అనిపించుకోకు. చిన్నపిల్లలెప్పుడు చిన్నపిల్లలే లేండి. నేను వెళతాను. మా వాళ్ళు చూశారంటే నాకు తాటాకులు కట్టేస్తారు అంటూ చేయి ఊపి చిటికలో ఫ్రెండ్స్లో కలిసిపోయింది సుధా. మొత్తానికి నాకు సమవుజ్యం అనిపిస్తున్నావు సుధా అనుకుంటూ స్కూటర్ అధిరోహించి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత మధురంగా నవ్వుతారు. చామనచాయ రంగులో టీవీగా ఉండే అతనికి ఈ 2 క్వాలిఫికేషన్స్ అనుకుంటూ అతన్నే తలుచుకుంటూ కాలేజీ చేరుకుంది సుధా. ఆ మర్నాడు అతను వెళ్లే దారిలో సుధ కనిపించక నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు బ్యాంకుకి. కానీ 10:30కి మరో అమ్మాయితో బ్యాంకులో అడుగుపెట్టిన సుధని చూసి కల కాదు కదా అని ఆశ్చర్యానందంతో తలమునకలయ్యాడు. అతన్ని చూడగానే కలవ పువ్వులా వికసించింది సుధ వదనం. ఇంతవరకు ఎన్నడూ ఆమె ఈ బ్యాంకుకి రాలేదు. అన్న జయరాం ఆమెకి ఫీజు డబ్బు కావలసొచ్చినప్పుడల్లా ఆమె చేత సంతకం చేయించుకుని చెక్కు తీసుకొచ్చి ఆమె అకౌంట్లో డబ్బు డ్రా చేసుకుని ఆమెకి ఇచ్చేవాడు ఇంటి దగ్గర. జయరాం ఊళ్ళో లేనందువల్ల టెరం ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు అదే కనుక తనే స్వయంగా బ్యాంకుకొచ్చింది సుధా. ఆమెని చూస్తూనే దగ్గరగా వచ్చి ఆమె ఎందుకొచ్చిందో తెలుసుకున్నాడతను. అతనే అకౌంటెంట్ కనుక ఆమె పేజీ తిప్పి చూసి ఆమె అడ్రస్సు వగేరాలన్నీ చూసి గుర్తుపెట్టుకున్నాడు. 10 నిమిషాల్లో ఆమె డబ్బు తీసుకుంది. ఇద్దరికీ కాఫీ తెప్పించాడు. అతన్ని ఆమెని విడ్డూరంగా చూసింది వారుని. బ్యాంకులో అంతా సౌరి బంధువులేమో అనుకున్నారు సుధని చూసి. వెళ్ళొస్తాం అని సుధ చిరునవ్వుతో వీడ్కోలు తీసుకుంది. ఎవరేతను? కుతూహలంగా అడిగింది వారుని బయటకొచ్చాక. మా చుట్టాలు ముక్తసరిగా జవాబిచ్చింది సుధ. వాళ్లతో పాటే తను బయటకొద్దామనుకున్నాడు కానీ రాలేదు. మరనాడతను స్కూటర్తో ఆగుంటే సుధతో పాటు అంతా చూశారు. వారుని వెంటనే గుర్తించింది అతన్ని. గుర్తించి మిగిలిన వాళ్ళకి సుధకి శ్రమ లేకుండా తనే చెప్పింది. ఈమె పేరు వారుని, ఆమె పేరు హేమ, ఈ అమ్మాయి పేరు శ్యామ. సరేనా, నా పేరు సుధ అంటూ గబగబా పరిచయం చేసిన సుధ చిలిపితనానికి నవ్వుకుని వారందరి నమస్కారాలకి ప్రతి నమస్కారాలు చేశాడు. ఎంతకీ వారిని పరిచయం చేయలేదు. హేమ మాటకి ఇదిగో వీరి పేరు సౌరి, సెంట్రల్ బ్యాంక్ అకౌంటెంట్ అంటూ కొంటెచూపు విసిరింది సుధా. మరనాడు అదే వేళకి మీటైన సౌరిని చూసి, సౌరి గారు ఎవరి కోసం కాపు వేశారు అని అడిగింది వారుని. మీ అందరి కోసమును. మీలాంటి అందాల బొమ్మల పరిచయ భాగ్యాలు అంత త్వరగా లభించవు కదా. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం దేనికని చలోక్తి విసిరాడు సుధకేసి దృష్టి సారించి. అంతా అది గమనించి తమలో తామే నవ్వుకున్నారు. ఎవరూ చూడకుండా చిన్న చీటీ సుధకు అందించాడు. సుధ గుండె జల్లుమంది. సెలవు తీసుకుని అంతా వెళ్ళిపోయారు. సందు చూసుకుని మెల్లగా కాగితం విప్పింది. సుధా, రేపు ఆదివారం, మనకి సెలవు. వీలుగా ఉంటే అలా సీతానగరం కేసి షికారుకు వెళదాం, వస్తావా? నీకోసం బ్యారేజీ దగ్గర వెయిట్ చేస్తుంటాను సాయంత్రం 5 గంటలకి. డిసప్పాయింట్ చేయవు కదూ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సౌరి.
ఆ ఉత్తరం చదివాక వెళ్ళాలనే నిశ్చయించుకుంది సుధ. తెల్లవారింది మొదలు సాయంత్రం ఎప్పుడవుతుందా అని తపన పట్టుకుంది సుధకి. 4 అయ్యేసరికి లేతాకు పచ్చరంగు నైలాక్స్ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని తలలో కనకంబరాలు తురుముకుని ఆంజనేయస్వామికి గుడికి వెళుతున్నాను అని వదిన గారితో చెప్పి పావని ఏదన్నా అనేలోగానే బయటికి జారుకుంది సుధ. సరిగ్గా 5 అయ్యేసరికి వచ్చి ఉన్నాడు సౌరి. 5 నిమిషాల్లో అందంగా ముస్తాబి వచ్చిన సుధని చూసేసరికి హృదయం ఉరకలు వేసింది. సుధా, రావేమోనని హడలిపోయాను అన్నాడు సౌరి ప్రేమ ఉట్టిపడే కంఠంతో. మీరంత ఆప్యాయంగా రమ్మని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? చాలా సంతోషం సుధా. అలాగే అంత హృదయంతోనూ నా జీవితంలోకి నా అర్ధాంగివై అడుగు పెట్టరాదా అన్నాడు అట్టే నాంచకుండా తన ఉద్దేశం బయట పెడుతూ. అతని నోటి వెంబడి ఆ క్షణంలో ఆ మాట ఊహించని సుధా సిగ్గుతో ముకుళించుకుని పోయింది. మీరు తొందరపడి నిర్ణయించుకోకండి. ఆ తర్వాత నాలాంటి గయ్యాళిదాన్ని చేసుకున్నందుకు చాలా చింతిస్తారు. పర్వాలేదు, నాకు గయ్యాళి పిల్ల కావాలనేగా నిన్ను కోరుకుంటోంది. కానీ నా చదువు పూర్తవ్వాలి. అన్నా వదిన ఇష్టపడాలి. తల వంచుకుని మెల్లగా అంది సుధా. ముందు నీ అభిప్రాయం చెప్పు. నీకిష్టమైతే మనం సరదాగా కాసేపు అలా షికార్లు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఈ ఏడాదిన్నర గడిపేయచ్చు. ఆ తర్వాతే మనం పెళ్ళాడి దంపతులమవుదాం. లేదంటే ఇక మళ్ళీ నీ జీవితంలోకి నేను, నా జీవితంలోకి నువ్వు తొంగి చూడకుండా అసలు కలుసుకోవడమే మానుకుందాం. లేనిపోని రూమర్లు తెచ్చుకోవడం ఎందుకు? దానివల్ల నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నాకు పర్వాలేదు గాని నిశ్చలంగా చెబుతున్న అతని మాటలకి అట్టే చూస్తుండిపోయింది. ఇతను చాలా గుణవంతుడు, సహృదయుడు. ఇలాంటి వ్యక్తిని భర్తగా పొందడం పూర్వజన్మ సుకృతం అనుకుని నాకేమీ అభ్యంతరం లేదు అంది మెల్లగా. ఆ మాటకి కింద పరవళ్ళు తొక్కుతున్న కృష్ణవేణి నదిలాగానే ఉప్పొంగిపోయింది సౌరి హృదయం. ఎవరూ లేకుండా ఉంటే ఆమెని అమాంతం ఎత్తి గిరగిరా తిప్పి ముద్దులతో ముంచెత్తేవాడే. బలవంతంగా నిగ్రహించుకుని మెనీ థ్యాంక్స్ సుధా, నా కోరికను అంగీకరించినందుకు అన్నాడు ఆనందం అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ. సుధ సిగ్గుపడింది. ఇద్దరూ బ్యారేజీపై నడుచుకుంటూ సీతానగరం చేరుకున్నారు. గుడికి వెళదాం రండి అంది సుధ. సౌరి అభ్యంతరం చెప్పలేదు. ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకుని, స్వామి, మేమిద్దరం భార్యాభర్తలు కావాలని నిర్ణయించుకున్నాం. మా కోరిక నెరవేర్చి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించు అని నమస్కరించింది సుధ. బయటకొచ్చాక, అబ్బా, చాలాసేపు మొక్కావే, ఏం వరం కావాలని కొంటిగా అడిగాడు సౌరి. మిమ్మల్ని జన్మ జన్మలకి భర్తగా పొందాలని తల ఉంచుకునే జవాబిచ్చింది సుధ. ఆ మాటకి పరవశుడై ఆమె చెయ్యందుకుని మెల్లగా నొక్కాడు. మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవద్దా అని అడిగింది సుధ. ఎందుకు ఒప్పుకోరు సుధా? ఒకవేళ ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరి నీ మాట? మా వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్లి ఆగదు. మీరెలా స్వజనాన్ని ఎదిరించడానికైనా సిద్ధపడుతున్నారో నేను అంతే. నిర్ణయం అంటూ చేసుకున్నాక మళ్ళీ అది మారే పద్ధతి లేదు దృఢంగా అంది సుధా. థ్యాంక్స్ సుధా. వైవాహిక జీవితంలో ప్రవేశించబోయే ముందు అన్ని విధాలా ధీరత్వం చూపడం హర్షదాయకం అంటూ నవ్వాడు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఎవరూ లేని చోట తటాలన ఆమె బొగ్గ చుంబించాడు. సుధ ఎర్రవారిన బొగ్గలను తల వంచుకుని కప్పిపుచ్చుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేయసాగింది. రా సుధా, బాగా చీకటి పడిపోయింది. మళ్ళీ నువ్వు ఒక్కత్తివి ఇంటికి వెళ్ళలేవు అంటూ నడక వేగం హెచ్చించాడు. అన్నట్టు మీ వాహనం ఏది? ఇంటి దగ్గర ఉంది సుధా. వచ్చే ఆదివారం మా ఇంటికొస్తావా? మీ ఇల్లు నాకు తెలియదుగా. సౌరి నవ్వి అడ్రస్ కాగితం అందించాడు. నీకెప్పుడు అవసరం అనిపించినా చూడాలనిపించినా మన ఇంటికొచ్చాయి అన్నాడు ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎవరూ ఉండరు. అమ్మ నాన్న స్వగ్రామంలో ఉంటారు. నేను ఒక్కడనే ఉంటాను. మరి భోజనం? హోటల్. కబుర్లాడుతూనే చివరకొచ్చేశారిద్దరు. మెల్లగా ఆమెకు రిక్షా మాట్లాడి డబ్బులిచ్చి పంపాడు. తర్వాత తను మరో రిక్షాలో ఇంటికి వెళ్ళిపోయాడు. సుధ ఇంటికొచ్చేసరికి జయరాం వచ్చున్నాడు. పావనితో కబుర్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? సుధనే పరిశీలనగా చూస్తూ అడిగాడు జయరాం. ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను అంటూ కొబ్బరి చిప్ప పగలగొట్టి ప్రసాదం పెట్టింది సుధ. నమ్మక తప్పలేదు జయరాంకి. సుధ అక్కడ నిలబడకుండా తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని కొత్త చీర మడతలు పెట్టుకుని పెట్టులో దాచుకుంది. పావని జయరాములు భోజనం చేస్తున్నారు. సుధొక్కత్తి గదిలో పడుకుని సౌరి తను గడిపిన మధుర ఘట్టాన్ని నెమరు వేసుకోసాగింది. సౌరిలో ఏదో మహత్యం ఉంది. లేకపోతే ఎన్నడూ ఎవరిని చూసినా కలగని సంతోషం, తన్మయత్వం ఎందుకు కలుగుతుంది? అలాంటి వ్యక్తి తనని పెళ్లాడతాను అనడం ఎంత అదృష్టం! అబ్బా, ఈ ఏడాదిన్నర త్వరగా గడిచిపోతే బాగుండు అనుకోసాగింది.
సరిగ్గా అదే మాట తన గదిలో సౌరి కూడా అనుకున్నాడు ఆ సమయంలో. సుధ నిజంగా సుధే. ఎంతమంది అమ్మాయిలను తన జీవితంలో తను చూశాడు. కానీ ఎవరూ తన హృదయాన్ని ఆకర్షించలేదు ఇంత గొప్పగా. అలాంటిది ఆమెని చూస్తుంటేనే, అసలామెని తలుచుకుంటేనే ఏదో తెలియని పరవశత్వం కలుగుతోంది. అలాంటి యువతి తన భార్య కాబోవడం తన అదృష్టం. ఎప్పుడు తెల్లవారుతుందా, మళ్ళీ ఆమెను ఎప్పుడు చూస్తానా అన్న తాహత పట్టుకుంది సౌరికి. ఆమె చదువు మాట ఎలా ఉన్నా ముందు తను పెళ్లి చేసుకుంటే బాగుండు. ఆ తర్వాత ఇక్కడికొచ్చాక తనే చదివించుకుంటాడు అనుకున్నాడు మనసులో.